హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. వెల్కమ్ టు వేద డిగ్రీ క్లాస్. మిత్రులారా, మనం ఈరోజు ఆంధ్ర హిస్టరీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా ఆంధ్ర హిస్టరీ వీడియో నెంబర్ 2ని ప్రారంభించుకోబోతున్నాం. మరి ప్రీవియస్ వీడియోలో మనం శాతవాహనుల యొక్క ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ గురించి చెప్పాము. శాతవాహనులకి అంటే వారికి ఉండే పూర్వ చరిత్ర, వారి యొక్క రాజ్య సరిహద్దులు, మొత్తం ఇలాంటి ప్రిలిమినరీ కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా ప్రీవియస్ వీడియో మీరు ఒకసారి చెక్ చేసుకుంటే అందులో మనకు కనిపిస్తాయి. ఈరోజు మనం శాతవాహనులకు సంబంధించి చాలా కీలకమైన అంశం, అంటే శాతవాహనులు ఏ ప్రాంతానికి సంబంధించిన వారు, శాతవాహనులు ఏ ప్రాంతానికి సంబంధించిన వారు అనే దానిపై చరిత్రకారుల మధ్య విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. నేను 2008 నుంచి ప్రీవియస్ 2025 వరకు ఉండే గ్రూప్ 2 మెయిన్స్ పేపర్లన్నింటినీ కూడా చెక్ చేయడం జరిగింది. మిత్రులారా, ఈ జోన్ నుంచి ఎవ్రీ ఇయర్ ప్రశ్నలు రావడం జరుగుతుందన్నమాట. అంటే కండక్ట్ చేసే ప్రతిసారి కూడా ఈ జోన్ నుంచి ప్రశ్నలు రావడం జరుగుతుంది. అంటే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ముఖ్యమైన జోన్ అన్నమాట. ఒకవేళ ఎవరైనా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ప్రిపేర్ అవుతున్నా వాళ్ళకి కూడా ఆంధ్ర హిస్టరీ అనేది వాళ్ళ సిలబస్లో ఒక భాగం కాబట్టి వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది. గ్రూప్ 2 మెయిన్స్లో ఆంధ్ర హిస్టరీ జోన్లో చాలా కోర్ కాన్సెప్ట్, ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషించే కాన్సెప్ట్. అయితే శాతవాహనులు అసలు ఏ ప్రాంతానికి సంబంధించిన వారు అనేది విభిన్నమైన చరిత్రకారులు విభిన్నమైన వాదనలని వినిపించడం జరిగింది. మరి ఏ చరిత్రకారుడు ఏ రకమైన వాదన వినిపించాడు అనేది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనది. సో ఫస్ట్ వన్, శాతవాహనులు కర్ణాటక ప్రాంతానికి చెందినవారు. కర్ణాటక వాదం, శాతవాహనులు కర్ణాటక ప్రాంతానికి చెందినవారు లేదా కన్నడం, ఈ కన్నడం ప్రాంతానికి చెందినవారు శాతవాహనులు అని అభిప్రాయం ఎవరిది అంటే విఎస్ సుక్తాంకర్. విఎస్ సుక్తాంకర్. మరి ఈ విఎస్ సుక్తాంకర్ తన యొక్క అభిప్రాయం ప్రకారం ఏం చెప్తాడు అంటే శాతవాహనులు కర్ణాటక ప్రాంతంలో స్థిరపడ్డారని, ఈ కర్ణాటక ప్రాంతంలో ప్రధానంగా బళ్ళారి, ఈ బళ్ళారి ప్రాంతాన్ని క్యాపిటల్గా చేసుకొని, కేంద్రంగా చేసుకొని, రాజధానిగా చేసుకొని శాతవాహనులు కర్ణాటక ప్రాంతాన్ని లేదా కన్నడ ప్రాంతాన్ని వీళ్ళు పరిపాలించారు, అక్కడ కొన్నాళ్ళు స్థిరపడ్డారు అనేది విఎస్ సుక్తాంకర్ ఒపీనియన్. ఎవరండి? విఎస్ సుక్తాంకర్. అయితే విఎస్ సుక్తాంకర్ అనేది ఏదో గాలి మాటలుగా చెప్పలేదండి. ఈయన శాతవాహనులు కర్ణాటక ప్రాంతం వారు అని అనడానికి 2 రకాల ఆధారాలను తెలియజేశారు. ఆ 2 రకాల ఆధారాలు ఏంటి అంటే, ఒకటి మేకధోని శాసనం. మేకధోని శాసనం. ఈ మేకధోని శాసనాన్ని వేయించిన శాతవాహన రాజు ఎవరంటే 3వ పులోమావి. మిత్రులారా, మనకి శాతవాహనుల్లో చిట్ట చివరి చక్రవర్తి అయిన 3వ పులోమావి మేకధోని శాసనాన్ని వేయించారు. సో ఇక్కడ కర్ణాటక వాదాన్ని బలపరచడానికి ఒక ఆధారం ఏది అంటే మేకధోని శాసనం. 2వ ఆధారము హిరహడగల్లి శాసనం. ఈ హిరహడగల్లి శాసనం యాక్చువల్గా పల్లవ చక్రవర్తి వేయించడం జరిగింది. పల్లవ చక్రవర్తి అయిన 4వ శివస్కంధవర్మ. ఎవరమ్మా? 4వ శివస్కంధవర్మ తర్వాత కాలంలో వేయించాడు యాక్చువల్గా. సో విఎస్ సుక్తాంకర్ చెప్తున్న కర్ణాటక వాదానికి బలమైన ఆధారాలు 2. అవి ఒకటి 3వ పులోమావి అనే శాతవాహన చక్రవర్తి వేయించిన మేకధోని శాసనం. 2వ ఆధారం పల్లవ చక్రవర్తి అయిన 4వ శివస్కంధవర్మ వేయించిన హిరహడగల్లి శాసనం. మరి ఈ 2 శాసనాలు కూడా మిత్రులారా త్రవ్వకాల్లో ఎక్కడ బయలుపడ్డాయి అంటే ఈ బళ్ళారి పరిసర ప్రాంతాల్లో బయలుపడ్డాయి. ఒకటి మేకధోని, రెండవది హిరహడగల్లి. ఈ బళ్ళారి పరిసర ప్రాంతాల్లో ఈ శాసనాలు లభ్యం కావటం వలన
మరి శాతవాహనులు బళ్ళారి పరిసర ప్రాంతాలైన కర్ణాటక ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని వారు పరిపాలన చేశారు అనేది సుక్తాంకర్ యొక్క అభిప్రాయం. మరి దీన్ని మరింతగా బలపరచడానికి కొన్ని కారణాలు ఏమిటంటే, మేకధోని శాసనంలో ఒక పదం కనిపిస్తుంది. అదేమిటి అంటే శాతవాహుని హారం. శాతవాహుని హార లేదా హారం అనే పదము ఈ మేకధోని శాసనంలో కనిపిస్తుంది. దీని అర్థం ఏంటి అంటే, ఆ ప్రాంతానికి వారు రాజులు, శాతవాహనులు ఆ ప్రాంతానికి రాజులు, అధిపతులు అనే అర్థాన్ని ఇస్తుంది. మరి అదేవిధంగా 4వ శివస్కంధవర్మ వేయించిన హిరహడగల్లి శాసనంలో ఒక పదం కనిపిస్తుంది. ఆ పదం ఏమిటి అంటే శాతవాహను, శాతవాహుని రట్టం, శాతవాహుని రట్టం అనే పదము ఈ హిరహడగల్లి శాసనంలో కనిపిస్తుంది. దీని అర్థము కూడా ఏమిటంటే వారి ఏలుబడిలో ఉన్న ప్రాంతం. అంటే ఎవరి ఏలుబడిలో ఉన్న ప్రాంతం? శాతవాహనుల ఏలుబడిలో ఉన్న ప్రాంతం. ఆ ప్రాంతాన్ని కొన్నాళ్ళు వారు పరిపాలన చేశారు అనే అర్థాన్ని ఇస్తుంది. అంటే దాదాపుగా ఈ 2 పదాలు ఒకే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? సో ఆ ఒకే అర్థం ఏంటంటే శాతవాహనుల పరిపాలన కింద ఉండే ప్రాంతాలు అని. సో మిత్రులారా, మేకధోని శాసనంలో ఉండే పదం ఏమిటి అంటే శాతవాహుని హారం. అలాగే హిరహడగల్లి శాసనంలో ఉండే పదం ఏంటంటే శాతవాహుని రట్టం. మేకధోని శాసనాన్ని వేయించిన వాడు 3వ పులోమావి, హిరహడగల్లి శాసనాన్ని వేయించిన వాడు 4వ శివస్కంధవర్మ పల్లవరాజు. ఈ 2 పదాల ఆధారంగా మరి వీరు బళ్ళారి ప్రాంతాన్ని క్యాపిటల్గా చేసుకుని కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలించారు అని వాదించిన వారు ఎవరంటే విఎస్ సుక్తాంకర్. అయితే సుక్తాంకర్ యొక్క అభిప్రాయాన్ని కూడా కొంతమంది కొట్టిపారేశారన్నమాట, విమర్శించారు. అందులో ప్రధానమైన వ్యక్తి ఎవరంటే ఈ గోపాలాచారి. ఈ గోపాలాచారి విఎస్ సుక్తాంకర్ యొక్క కర్ణాటక వాదాన్ని వ్యతిరేకించిన ప్రముఖ చరిత్రకారుడు ఈ గోపాలాచారి. ఇతను ఏమంటాడు అంటే కర్ణాటక వాదం అనేది ఒక గాలివాదము. అంటే గాలివాటం లాంటివి. ఏవో 2 శాసనాల్లో 2 పదాలు ఉన్నాయని ఆ 2 పదాలని ముడిపెట్టి శాతవాహనులు కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలించడం అనేది ఇవి గాలి మాటలు, ఇది గాలివాదము అని విమర్శించిన పండితుడు ఎవరంటే ఈ గోపాలాచారి. మరి అలాగే చాలామంది మన ఆంధ్ర పండితులు అయితే ఏమంటారంటే వాళ్ళు యాక్చువల్గా మనకి శాతవాహన చక్రవర్తి అయిన శ్రీముఖుడికి 30వ శాతవాహన రాజైన 3వ పులోమావికి మధ్య దాదాపు 450 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో చాలామంది శాతవాహన రాజులు వచ్చి వెళ్ళి ఉన్నారు. అందువలన ఏదో పులోమావి వేయించిన మేకధోని శాసనమే ప్రకారము వాళ్ళు ఆ ప్రాంతాన్ని పరిపాలించాలనుకోవడము అసంభవము, ఇది అవాస్తవము అని కొంతమంది వ్యతిరేకించడం జరిగింది. సో ఇది మిత్రులారా కర్ణాటక వాదానికి సంబంధించినది. చెప్పిన వారు ఎవరంటే విఎస్ సుక్తాంకర్. మరి కర్ణాటక వాదం తర్వాత మనం గమనిస్తే శాతవాహనులకు సంబంధించి వాదనలో నెక్స్ట్ మనకి కర్ణాటక వాదం తర్వాత విదర్భవాదం. విదర్భవాదం. శాతవాహనులు విదర్భ ప్రాంతాన్ని పరిపాలన చేశారు అనేది ఎవరి యొక్క అభిప్రాయం అయ్యా అంటే వివి మిరాసి అనే చరిత్రకారుడి యొక్క అభిప్రాయం. శాతవాహనులు విదర్భ ప్రాంతాన్ని పరిపాలన చేశారు. మిత్రులారా, మీకు ఈ విదర్భ ప్రాంతం అనేది ఎట్లుంటుంది అంటే ప్రస్తుతము మనకి ఈ విదర్భ ప్రాంతం ఇక్కడ మహారాష్ట్రకి అంటే మహారాష్ట్ర యొక్క తూర్పు భాగము, మధ్యప్రదేశ్కి దక్షిణ భాగము, ఇలా మనం తెలంగాణ ప్రాంతానికి వెళ్తే తెలంగాణకి కొంత పశ్చిమోత్తర ప్రాంతంలో విదర్భ అనేది ఉంటుంది. ప్రస్తుతం మనకి తెలంగాణ జిల్లాలు దాటగానే బెల్లంపల్లి, రామగుండం అవన్నీ దాటగానే వెంటనే బల్లార్షా వస్తుంది. బల్లార్షా నుంచి అదంతా కూడా విదర్భ ప్రాంతం.
నాగ్పూర్ మెయిన్ సెంటర్, ఇప్పుడు అదొక స్టేట్ కావాలని చెప్పి ప్రత్యేక వాదం నడుస్తుంది. మహారాష్ట్ర నుంచి మేము వెళ్ళిపోతాం, మాకు విదర్భ రాష్ట్రాన్ని ఏర్పరచండి అని ఎప్పటి నుంచో అక్కడ డిమాండ్స్ ఉన్నాయి. నాగపూర్ కేంద్రంగా, అంటే అటు ఛత్తీస్గఢ్ బార్డర్ ఉంటుంది, ఇటు భోపాల్ సైడ్ వెళ్తే మధ్యప్రదేశ్ బార్డర్, ఇటు మహారాష్ట్రకి చివర మనకి తెలంగాణకి సరిహద్దు ప్రాంతం అదంతా కూడా. అటువైపు గడ్చిరోలి జిల్లా, ఒకప్పుడు అదంతా కూడా ఆ గడ్చిరోలి అదంతా దండకారణ్య ప్రాంతం, రెడ్ కారిడార్ ఏరియా. ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ నుంచి మనకి శాతవాహనులు అలాగేనే వచ్చారు, ఆ వేలోనే వచ్చారు. సునశ్చేపుడి యొక్క కథలో మనకి తెలుస్తుంది, విశ్వామిత్రుడు సంతతి అయిన 50 మంది కుమారులు తెందిక్కుకు వెళ్ళిపోండని విశ్వామిత్రుడు ఆదేశిస్తే, శపిస్తే వింధ్య పర్వతాన్ని దాటి దండకారణ్యం మీదుగా దక్షిణాపథంలోనికి ఈ విశ్వామిత్రుడి యొక్క సంతానం ప్రవేశించారు. ఆ ప్రాంతానికి సమీపంలో ఉంటుంది విదర్భ, అటు మధ్యప్రదేశ్, ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకి చివర తెలంగాణకు ఆనుకొని ఉండే ప్రాంతమే విదర్భ. ఈ విదర్భ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని శాతవాహనులు పరిపాలన చేశారు అనేది ఈ వివి మిరాసి యొక్క అభిప్రాయం. మరి ఇతని అభిప్రాయానికి మద్దతుగా ఇక్కడ మనకి 2 శాసనాలు కనిపిస్తాయి. ఒకటి హతిగుంపా శాసనం, హతిగుంపా శాసనం. 2 గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం, నాసిక్ శాసనం. మిత్రులారా, ఈ హతిగుంపా శాసనం తెలిసిందే మనకి. కళింగ ప్రాంతాన్ని పరిపాలించిన కారవేలుడి యొక్క విజయాల్ని గురించి తెలియజేసే శాసనం హతిగుంపా శాసనం. ఏనుగు పాదం ఆకారంలో ఉంటుంది. మరి ఈ హతిగుంపా శాసనాన్ని కారవేలుడు అనే కళింగరాజు వేయించాడు. మరి అదేవిధంగా నాసిక్ శాసనం గౌతమి బాలశ్రీ అంటే గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లిగారైన గౌతమి బాలశ్రీ వేయించిన శాసనం నాసిక్ శాసనం. ఈ 2 శాసనాలు ఆధారంగా శాతవాహనులు విదర్భ ప్రాంతాన్ని పరిపాలించారు అని వివి మిరాసి అభిప్రాయం. అయితే ఇక్కడ ఏంటి ఈ శాసనాలు ఏం తెలియజేస్తున్నాయంటే, హతిగుంపా శాసనంలో కారవేలుడు ఏం చెప్తాడు అంటే, కళింగా ప్రాంతం నుంచి, ఒరిస్సాలోని కళింగా ప్రాంతం నుంచి ఇలా పశ్చిమ వైపుకు ప్రయాణం చేస్తూ, కళింగా ప్రాంతం నుంచి పశ్చిమ వైపుకు ప్రయాణం చేస్తూ కన్నా బెన్నా నదికి ఇరువైపులా ఉండే ప్రాంతాన్ని, దాన్నే మూషిక నగరం అంటారు. కన్నా బెన్నా నదికి ఇరువైపులా ఉండే ప్రాంతాన్ని మూషిక నగరం అని, మరి ఆ ప్రాంతం మీదకి దాడి చేసి ఆ ప్రాంతాన్ని కొన్నాళ్ళ పాటు హడలెత్తించాడు అనేది ఈ హతిగుంపా శాసనంలో ప్రస్తావించబడింది. మరి ఆ విధంగా కొన్నాళ్ళ పాటు శాతవాహనులు తర్వాత కాలంలో మరి ఈ కారవేలుడిని కూడా ఓడించడం జరిగింది శాతవాహనులు. ఆ విధంగా మరి ఈ కారవేలుడు ఈ ప్రాంతం శాతవాహనుల మీదకు దండెత్తాడు కాబట్టి ఆ ప్రాంతాన్ని శాతవాహనులు పరిపాలించారు. అంటే ఈ కన్నా బెన్నా నది అంటే ఏమీ లేదండి, ఈరోజు గోదావరి ఉపనది వైన్గంగా, వైన్గంగాకు మరొక ఉపనది కన్హా. ఏ నది అది? కన్హా. వైన్గంగా ఉపనది అయిన కన్హా. ఈ కన్హా నదిని కన్నా బెన్నా నది అని పిలిచేవారని వివి మిరాసి చెప్తాడు. గోదావరి యొక్క ట్రిబ్యూటరీ వైన్గంగాకు ఒక ట్రిబ్యూటరీ ఉంటుంది, దానిని కన్హా అంటారు. ఆ కన్హా నదిని కన్నా బెన్నా నది అని పిలిచేవారు అనేది వివి మిరాసి ఒపీనియన్. మరి ఆ ప్రాంతాన్ని శాతవాహనులు పరిపాలించేవారని, శాతవాహనుల మీదకి కళింగరాజైన కారవేలుడు దాడి చేసి ఈ ప్రాంతాన్ని హడలెత్తించాడని హతిగుంపా శాసనంలో ఉంటుంది. కాబట్టి ఆ ఏరియా శాతవాహనుల ఏలుబడిలో ఉండేది అనేది మిరాసి ఒపీనియన్. ఇక సెకండ్ వన్ నాసిక్ శాసనం. నాసిక్ శాసనాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి తల్లిగారైన బాలశ్రీ వేయించారు. ఈ నాసిక్ శాసనంలో ఈ గౌతమిపుత్ర శాతకర్ణిని బెనాకటక స్వామి ఏమని ఉంటుంది అంటే, బెనాకటక స్వామి ఏమని ఉంటుంది మిత్రులారా? బెనాకటక స్వామి అని ప్రస్తావించబడింది. ఏ శాసనంలో? నాసిక్ శాసనంలో. అయితే ఇక్కడ బెనాకటక స్వామి అంటే అర్థం ఏమిటి అంటే, బెనాకటకము అంటే మరలా ఇక్కడ వైన్ నదికి ఏదైతే గోదావరి నది యొక్క ఉపనది వైన్ నది ఉందో, ఆ వైన్ నదికి ఇరువైపులా ఉండే ప్రాంతం అంటే విదర్భ ఏరియాలు. విదర్భలో ప్రధానమైన నది వైన్గంగా అనేది విదర్భలో ప్రధానమైన నది. మీరు గమనిస్తే బల్లార్షా దాటి ఆ లోపలికి ఆర్లపల్లి, అహేరి,
గడ్చిరోలి ఆ ఏరియాలకు వెళ్తే వైన్గంగా చాలా పెద్ద నది. సో ఈ వైన్గంగా నది ఏదైతే ఉందో వైన్గంగా నదికి ఇరువైపులా ఉండే ప్రాంతాన్ని బెనాకటకం అని పిలిచేవారని, ఆ బెనాకటకం అనే ప్రాంతం అనేది గౌతమిపుత్ర శాతకర్ణి ఏలుబడిలో ఉండేదని, అతడు దాన్ని పరిపాలించడం వలన అతనిని బెనాకటక స్వామి అని ఈ శాసనంలో గౌతమి బాలశ్రీ ప్రస్తావించిందన్నమాట. అంటే ఈ వైన్గంగా నదికి ఇరువైపులా ఉండే ప్రాంతం అటు హతిగుంప శాసనంలో కానీ అక్కడ మూసిక నగరం అన్నారు. అలాగే ఇక్కడ నాసిక్ శాసనంలో కానీ వైన్ నదికి ఇరువైపులా ఉండే ప్రాంతం అనేది ఒకప్పుడు శాతవాహనుల యొక్క ఏలుబడిలో ఉండేదని, వారు వాటిని కేంద్రంగా చేసుకుని పరిపాలన చేశారని ఈ రెండు శాసనాల ద్వారా తెలుస్తుంది. సో ఇలా వీటిని బేస్ చేసుకుని వివి మిరాసి ఏమన్నారంటే శాతవాహనులు విదర్భ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని పరిపాలన చేశారు. విదర్భ మీకు తెలుసు, విదర్భ అంటే ప్రస్తుతం ఆ విదర్భాలు ఉండే పెద్ద పట్టణం నాగ్పూర్ క్యాపిటల్గా దాన్ని అంతటినీ కూడా ప్రత్యేక స్టేట్గా అడుగుతున్నారు. ఓకేనా మిత్రులు? సో వివి మిరాసి వాదనకి రెండు శాసనాల ఆధారాలు: ఖారవేలు వేయించిన హతిగుంప శాసనం, గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం. ఓకే, ఇది విదర్భవాదం. నెక్స్ట్ మనకి విదర్భవాదం తర్వాత మరి శాతవాహనులకు సంబంధించిన మరొక వాదం ఏంటి అంటే మహారాష్ట్రవాదం. శాతవాహనులు మహారాష్ట్ర ప్రాంతాన్ని పరిపాలించారని, మహారాష్ట్ర నుంచి వాళ్ళు పరిపాలన ప్రారంభించారని కొంతమంది చరిత్రకారుల యొక్క అభిప్రాయము. మరి ఆ రకమైన చరిత్రకారులు ఎవరు అంటే పిటి శ్రీనివాస అయ్యంగార్. మరి అదేవిధంగా ఈ గోపాలాచారి, అదేవిధంగా డిసి సర్కార్, దినేష్ చంద్ర సర్కార్, అలాగే బండారి జోగేల్కర్. ఈ ఐదుగురు చరిత్రకారులు ఏమంటారంటే శాతవాహనులు మహారాష్ట్ర ప్రాంతాన్ని పరిపాలన చేశారని, అంటే కోటిలింగాల కొన్నాళ్ళు శ్రీముఖుడి పరిపాలన కింద ఉన్న తర్వాత కరీంనగర్ జిల్లాలో వారు పశ్చిమ వైపుకు తమ రాజ్యాన్ని విస్తరించి మహారాష్ట్రలోని ప్రతిష్టానపురం దీనిని మనం ఫైటాన్ అని కూడా పిలుస్తాం. ఈ మహారాష్ట్రలోని ప్రతిష్టానపురం ప్రస్తుతం ఔరంగాబాద్ జిల్లాలో ఉంది. మహారాష్ట్రలోని ప్రతిష్టానపురం లేదా ఫైటాన్ దీనిని కేంద్రంగా చేసుకొని రాజధానిగా చేసుకొని మహారాష్ట్ర ప్రాంతాన్ని పరిపాలన చేశారు అనేది ఈ వాదం చెప్తుంది. దీన్ని బలపరిచిన వారు ఎవరంటే, దీన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే, దీన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరంటే శ్రీనివాస అయ్యంగారు, గోపాలాచారి, సర్కార్, బండారి, జోగేల్కర్ మహారాష్ట్రవాదాన్ని బలపరిచారు. దీనికి ఇంకా కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే శాతవాహనులకు సంబంధించిన ఎక్కువ నాణ్యాలు కానీ, మరి అదేవిధంగా శాసనాలు మనం గమనిస్తే నాగరికి వేయించిన నానాగఢ్ శాసనము, మరి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనము, ఇలాంటి శాసనాలు, అదేవిధంగా కొన్ని నాణ్యాలు కర్షాపనానికి సంబంధించినవి కావచ్చు, వెండి నాణ్యాలు కావచ్చు, అనేక రకాల నాణ్యాలు మహారాష్ట్ర ప్రాంతంలో లభ్యమయ్యాయి. ముఖ్యమైన శాసనాలు మహారాష్ట్రలో ఉన్నాయి కాబట్టి శాతవాహనులు మహారాష్ట్ర ప్రాంతం నుంచే పరిపాలన చేశారు అనేది వీరి యొక్క ఒపీనియన్ మిత్రులారా. మరి ఇందులో ఈ జోగేల్కర్ ఏమంటాడు అంటే, జోగేల్కర్ ఈయన చెప్పిన మాట ఏంటి అంటే, శాతవాహనులు తమ పేర్లు ముందు మాతృ సంజ్ఞలు ఉపయోగించారు. మాతృ సంజ్ఞలు అంటే తల్లి యొక్క పేర్లను ఉపయోగించారు. ఇది మరాఠా ప్రాంతానికి సంబంధించిన సంస్కృతి కాబట్టి మాతృ సంజ్ఞలు ఉపయోగించారు. కాబట్టి శాతవాహనులు మహారాష్ట్ర నుంచి పరిపాలన చేశారు అనేది జోగేల్కర్ యొక్క ఒపీనియన్. ఓకేనండి, జోగేల్కర్ చెప్పాడు ఆ ఒపీనియన్ని. మరి అదేవిధంగా శాతవాహనులు ఈ మహారాష్ట్ర ప్రాంతంలో ప్రధానంగా ఈ ప్రతిష్టానపురము లేదా ఫైటాన్ ఈ ఏరియాలో సుదీర్ఘంగా పరిపాలన చేస్తూ క్రమేణా తూర్పు ఆంధ్ర ప్రాంతం వైపు, కోస్తా ఆంధ్ర ప్రాంతం వైపు
తన సామ్రాజ్యాన్ని విస్తరించారు అని వీరు ఈ ఈ ఈ పండితులందరూ కూడా వారి ఒపీనియన్ చెప్పడం జరిగిందనమాట. సో ఇది మహారాష్ట్రవాదం. చెప్పండి, మహారాష్ట్రవాదాన్ని ప్రతిపాదించిన వారు పిటి శ్రీనివాస్ అయ్యంగారు, ఈ గోపాలాచారి, డిసి సర్కారు, బండారి, జోగేల్కర్, నానాఘట్ జోగేల్కర్. ఈ గోపాలాచారి అనే అతను ఏమంటాడు అంటే, శాతవాహనులు ఆంధ్రులే కానీ మహారాష్ట్రలో స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరిచి పరిపాలన చేశారు. ఈ ఒపీనియన్ ఎవరిదంటే ఈ గోపాలాచారి. శాతవాహనులు ఆంధ్రులే కానీ మహారాష్ట్రలో స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరిచి పరిపాలించారు అని ఈ గోపాలాచారి చెప్పడం జరిగింది మిత్రులారా. సో ఇలా వీరంతా కూడా శాతవాహనులు మహారాష్ట్రాన్ని పరిపాలన చేశారు, అక్కడి నుంచి మిగతా సామ్రాజ్యాన్ని విస్తరించారు అనేది వీరి యొక్క ఒపీనియన్. నెక్స్ట్ మనకి మహారాష్ట్రవాదం తర్వాత మీరు గమనిస్తే ఆంధ్రావాదం ఎస్ వెరీ ఇంపార్టెంట్ మిత్రులారా. ఆంధ్రావాదం శాతవాహనులు ఆంధ్ర ప్రాంతం నుంచి యావత్ సామ్రాజ్యాన్ని పరిపాలన చేశారు, ఆంధ్ర ప్రాంతమే వారి యొక్క స్థావరము అనేది కొంతమంది అభిప్రాయం. వారు ఎవరంటే ఆర్జీ బండార్కర్, మరి అదేవిధంగా విన్సెంట్ ఏ స్మిత్, విఏ స్మిత్, తర్వాత ఈజే రామ్సన్, బార్నెట్ గమనించండి, ఆర్జీ బండార్కర్, విఏ స్మిత్, ఈజే రామ్సన్, బార్నెట్ వీళ్ళంతా కూడా ఆంధ్రవాదాన్ని బలపరిచారు. శాతవాహనుల యొక్క స్వస్థలం ఆంధ్ర ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని పరిపాలన చేశారు అని చెప్పిన వారు ఎవరంటే ఆర్జీ బండార్కర్, విఏ స్మిత్, ఈజే రామ్సన్, బార్నెట్లు వారి అభిప్రాయాన్ని చెప్పారు. అంటే ప్రధానంగా ఆంధ్ర ప్రాంతంలో కృష్ణా నది నుంచి మొదలుపెట్టి గోదావరి నది వరకు, కృష్ణా గోదావరి నదుల మధ్య ఉండే ప్రాంతాన్ని వీరు కేంద్రంగా చేసుకున్నారు, స్థావరంగా చేసుకొని మరి ఈ రెండు నదుల మధ్య ఉండే ధరణి కోట లేదా ధాన్య కటకం నేటి అమరావతి అన్నమాట. కృష్ణా గోదావరి నదుల మధ్య ఉండే ధరణి కోట లేదా ధాన్య కటకాన్ని కేంద్రంగా చేసుకొని, క్యాపిటల్గా చేసుకొని, కృష్ణా గోదావరి నదుల మధ్య ఉండే ప్రాంతాన్ని స్థావరంగా చేసుకొని మిగతా ఏరియానంతటినీ కూడా పరిపాలన చేశారు. కాబట్టి శాతవాహనులు ఆంధ్రులే అని చెప్పి వీరి యొక్క ఒపీనియన్. ఎవరెవరండి? ఆర్జీ బండార్కర్, విఏ స్మిత్, ఈజే రామ్సన్, బార్నెట్. మరి ఆర్జీ బండార్కర్ ఏమంటారంటే శాతవాహనులు ఆంధ్ర భృత్యులు అంటే అర్థం ఏంటి అంటే మౌర్యులకి సామంతులుగా కొన్నాళ్ళు పరిపాలన చేసి స్వతంత్రాన్ని ప్రకటించుకొని ఆంధ్రులకి సేవ చేశారు అనేది దాని అర్థం అన్నమాట. కాబట్టి ఆర్జీ బండార్కర్ ఏమన్నారంటే శాతవాహనులు ఆంధ్ర భృత్యులు. ఎవరికండి భృత్యులు? ఆంధ్ర భృత్యులు శాతవాహనులు అని చెప్పిన వాడు ఎవరంటే ఆర్జీ బండార్కర్. మరియు ఇక్కడ విఏ స్మిత్ మరియు బార్జెస్ గమనించాలి మిత్రులారా. ఈ విఏ స్మిత్ మరియు బార్జెస్ అనే ఇద్దరు చరిత్రకారులు ఏమంటారంటే శాతవాహనులు కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం, మనకి ప్రజెంట్ కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతంలో విజయవాడ నుంచి అవనిగడ్డ వెళ్ళే దారిలో మనకి ఈ శ్రీకాకుళం శ్రీ మహావిష్ణు దేవాలయం ఉంటుంది, చాలా ప్రసిద్ధి చెందినది. ఆ శ్రీ మహావిష్ణువే కళింగ రాజులకి సామంతుడిగా ఉండి ఆ ఏరియాని పరిపాలన చేశాడు అనేది పురాణాల్లో ప్రస్తావన ఉంటుంది. అయితే ఇక్కడ విఏ స్మిత్ మరియు బార్జెస్ ఈ ఇద్దరు చరిత్రకారులు ఏమంటారంటే శాతవాహనులు కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేశారని, కాబట్టి వీరు ఆంధ్రులు అనేది స్మిత్ మరియు బార్జెస్ యొక్క ఒపీనియన్. ఓకేనా? సో ఇలా వీరు ఆంధ్ర ప్రాంతాన్ని బలపరిచారు. ఇక్కడే ఆర్జీ బండార్కర్, అది ఇక్కడ చెప్పాం కదా, ఆర్జీ బండార్కర్ మరొక వాదన చెప్తాడనమాట. అంటే ఆంధ్ర ప్రాంతం వారే అని చెప్పడానికి బలపరుస్తూ బౌద్ధ వాంగ్మయ గ్రంథమైన సిరివనిజ
సిరి వణిజ జాతక కథ, బౌద్ధ వాంగ్మయమైన సిరి వణిజ జాతక కథలో ప్రస్తావన ఏమైనా ఉంది అంటే తేలివాహ నది అనేది ఉంది. ఈ తేలివాహ నది ఒడ్డున ఆంధ్ర నగరి అనేది ఉంది. మరి ఈ తేలివాహ నది ఒడ్డున ఉండే ఆంధ్ర నగరిని కేంద్రంగా చేసుకుని శాతవాహనులు పరిపాలన చేశారు అనేది ఆర్జీ బండార్కర్ యొక్క ఒపీనియన్. గమనించండి, ఆంధ్ర భృత్యులు అని ఆర్జీ బండార్కర్ అన్నారు శాతవాహనుల గురించి. ఇక్కడ మరొక సందర్భంలో ఆర్జీ బండార్కర్ ఏమంటారంటే బౌద్ధ వాంగ్మయ కథలలో సిరివణిజ జాతకం అనేది ఉంది. అందులో ప్రస్తావన ఏమైనా ఉంది అంటే తేలివాహ నది అనేది ఉంది. ఈ తేలివాహ నది ఒడ్డున ఆంధ్ర నగరి ఉంది. ఆ ఆంధ్ర నగరిని కేంద్రంగా చేసుకుని శాతవాహనులు పరిపాలన చేశారు అని ప్రస్తావించారు. మరి హెచ్సి రాయ చౌదరి అనే పండితుడు ఏమంటాడు అంటే ఈ తేలివాహ నదియే కృష్ణా నది అని, ఈ ఆంధ్ర నగర్ అనేది నేటి విజయవాడని, ఈ కృష్ణానది ఒడ్డు నుండి విజయవాడను కేంద్రంగా చేసుకుని శాతవాహనులు పరిపాలన చేశారు అని హెచ్సి రాయ్ చౌదరి యొక్క ఒపీనియన్ అన్నమాట. ఏది ఏమైనా మిత్రులారా, వీరు ఎన్ని ఒపీనియన్స్ చెప్పనివ్వండి, అంతా ఆంధ్రవాదాన్ని బలపరుస్తుంది. శాతవాహనులు ఆంధ్ర ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని పరిపాలన చేశారు అనే వాదాన్ని మనకి ఇక్కడ వినిపిస్తుంది మిత్రులారా. రైట్. సో ఇది ఆంధ్రవాదం. ఇక మిగతా మనం ఒకసారి చిన్న చిన్న స్టేట్మెంట్స్ కొందరివి ఒకసారి చూస్తే మనకి ఈ టాపిక్లో చిన్న చిన్న స్టేట్మెంట్స్ కనబడతాయి. ఆంధ్ర భృత్యులు, శాతవాహనులు ఆంధ్ర భృత్యులు అని అన్నవాడు ఎవరంటే ఆర్జీ బండార్కర్తో పాటు ఇతని ఒపీనియన్ని బలపరిచిన వాడు ఎవరంటే వివి మిరాసి కూడా ఉన్నారు. శాతవాహనులు ఆంధ్ర భృత్యులు అన్నారు. ఇక శాతవాహనులు ఆంధ్రులే కానీ ఆంధ్ర భృత్యులు కారు. శాతవాహనులు ఆంధ్ర వారి, కానీ ఆంధ్ర వాళ్ళకి సేవ చేయలేదంట, పరిపాలించలేదంట. ఆంధ్ర భృత్యులు కారు అని అన్నవారు ఎవరంటే డిసి సర్కార్. ఖచ్చితంగా ఈ జోన్లో మనం ఎవ్రీ గ్రూప్ 1 మెయిన్స్లో క్వశ్చన్స్ వచ్చినాయి, మళ్ళీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. శాతవాహనులు ఆంధ్ర భృత్యులే అని అన్నవారు ఆర్జీ బండార్కర్ మరియు వివి మిరాసి. శాతవాహనులు ఆంధ్రులే కానీ ఆంధ్ర భృత్యులు కారు అని అన్నవారు ఎవరంటే డిసి సర్కార్. మరి శాతవాహనులు ద్రావిడులు అనే పదాన్ని బలపరిచిన వారు ఎవరంటే ఆర్ఎస్ బ్రహ్మ. గమనించాలి మిత్రులారా, శాతవాహనులు ద్రావిడ సంతతికి చెందినవారు అనే వాదన చెప్పిన వాడు ఎవరంటే ఆర్ఎస్ బ్రహ్మ. శాతవాహనులు అంట అశక లేదా అస్మక, నేటి నిజామాబాద్ జిల్లాలో బోధన ఉంది కదా, ఆ ఏరియా ఒక జనపదం కదా అప్పట్లో 16 జనపద రాజ్యాలు. ఈ అస్సక లేదా అస్మక జనపదానికి చెందినవారు ఆ ఏరియాని పరిపాలించారు అని చెప్పిన వారు ఎవరంటే బిఎస్ఎల్ హనుమంతరావు. అస్సక లేదా అస్మక ప్రాంతాన్ని శాతవాహనులు పరిపాలించారని. ఓకేనా? అలాగే శాతవాహనులు ఆంధ్రులే కానీ మహారాష్ట్రలో స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరిచారు అని ఈ గోపాలాచారి అన్నాడు. ఇంతకుముందు మనం చెప్పాం. ఈ గోపాలాచారి ఆంధ్రులే కానీ మహారాష్ట్రలో స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరిచారు శాతవాహనులు అని అన్నవారు ఎవరంటే ఈ గోపాలాచారి. అయితే శాతవాహనులు మాట్లాడే భాష తెలుగు భాష, ఆంధ్రులు మాట్లాడే భాష తెలుగు భాష. కానీ శాతవాహనులంట ప్రాకృత భాష మాట్లాడారు. ఎందుకంటే శాతవాహనుల యొక్క అధికారిక భాష ప్రాకృతం కదా. ఆంధ్రులు మాట్లాడే తెలుగు భాష, శాతవాహనులు మాట్లాడే భాష ప్రాకృతం అనేది మహారాష్ట్రలో ఎక్కువగా ఉంటుంది, వాడుకలో ఉంటుంది. కాబట్టి శాతవాహనులు ఆంధ్రులు కాదు, ఆంధ్రేతరులు. ఎవరండి? ఆంధ్రేతరులు అని అన్నవాడు ఎవరంటే శ్రీనివాస శాస్త్రి. శాతవాహనులు ఆంధ్రులు కాదు, ఆంధ్రేతరులు. అంటే ఇతని భాషను బేస్ చేసుకుని ఆంధ్రులు తెలుగు మాట్లాడతారు. శాతవాహనుల యొక్క అధికారిక భాష, శాసన భాష ప్రాకృతం. కాబట్టి ప్రాకృతం అనేది మహారాష్ట్రకు చెందింది. కాబట్టి శాతవాహనులు ఆంధ్రులు కాదు, ఆంధ్రేతరులు అని అన్నవాడు ఎవరంటే శ్రీనివాస శాస్త్రి. అదేవిధంగా మిత్రులారా, నీలకంఠ శాస్త్రి అనే ఒక పండితుడు ఏమంటాడు అంటే ఆంధ్ర అనేది జాతినామము,
శాతవాహన అనేది వంశనామము, శాతకర్ణి అనేది ఇంటి పేరు అని చెప్పిన వారు ఎవరంటే నీలకంఠ శాస్త్రి. సో ఇది మిత్రులారా ఈరోజు కాన్సెప్ట్. ఈ జోన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 2 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఈ జోన్ మీద రిపీటెడ్గా క్వశ్చన్స్ ఉన్నాయి. దయచేసి ఈ హాట్ జోన్ని జాగ్రత్తగా మనం వర్కౌట్ చేసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక ప్రశ్నని మనం ఖచ్చితంగా గెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.